హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు మనం స్పైసీ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా నేను ఇలా చేప ముక్కల్ని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, మీ టేస్ట్కి సరిపడేంత ఉప్పు, నేను సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. నేను ఇందులో ఇంక వేరే ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు, ఓన్లీ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. వేరే ఏ పొడులు కూడా యాడ్ చేయట్లేదండి, ఓన్లీ కారం, ఉప్పు, మసాలా పొడి అంతే. ఇలా నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ చిటికెడంత కలర్ వేసుకోవాలి. 1 స్పూన్ కంటే తక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేశాను. ఈ పెరుగు ప్లేస్లో మీరు నిమ్మకాయ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు ఇంకా కొంచెం మిక్స్ చేయడానికి సరిపోకపోతే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇదంతా ఒక థిక్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న చేపలకి నాకు ఈ క్వాంటిటీ సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి మిగిలినవన్నీ. ఇలా ఒక్కొక్క పీస్కి ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి, మొత్తం మసాలా అంతా అప్లై చేసుకోవాలి. నేను ఇందులో మైదా కానీ వరిపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏం మిక్స్ చేయలేదండి. మనం ఈ విధంగా చేసినా సరే చాలా బాగుంటాయి, చాలా స్పైసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ అప్లై చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 1 అవర్. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోండి. తర్వాత నేను తవాయిలో చేస్తున్నానండి. తవాయిలో డీప్ ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై అంటారు దీన్ని. ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా తవా ఫ్రై హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని మనం ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్న ఒక్కొక్క పీస్ని ఇలా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. నెక్స్ట్ ఇందు మీద కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసి మూత కవర్ చేసేయండి. ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వేస్తున్నానంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా ఆ పీసెస్కి పడతాయి. ఆ ఫ్లేవర్ అనేది బాగా ఆ ముక్క అనేది బాగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా తిప్పుకోండి. చూసారా, మనం ఎటువంటి పౌడర్, ఎటువంటి మైదా, ఎటువంటి వరిపిండి ఏమి యాడ్ చేయకుండానే చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా చేసి పిల్లలకన్నా పెట్టండి, చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే చాలండి. మనం ఏ డిష్ చేసుకున్నా సరే సైడ్ డిష్ కింద ఇది ఒకటి ఉంటే చాలు, మొత్తం అన్నం అంతా కంప్లీట్ చేసుకొని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి దీనికి పెద్దగా టైం ఎక్కువ పట్టదండి, ఫిష్ కదా. తవాయి కూడా మనకి బాగా హీట్ అయ్యి ఉంటే చాలండి. దీనికి మంట కూడా ఎక్కువ అవసరం లేదు, సిమ్లో పెట్టి చేసుకుంటే ప్రిపేర్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోండి, అంతేనండి. మన తవా ఫిష్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. Thank you for watching. Do subscribe.